యోబు ఏం చేశాడంట? పరీక్ష చేసుకున్నాడు. ప్రవర్తన విషయంలో యోబు ఏం చేశాడంటే పరీక్ష చేసుకున్నాడు. ప్రవర్తన అంతటా కూడా దేవునికి తండ్రులు న్యాయమైన నేను రుజువుపరుచుకుంటాను. అందుకని ఏం చెప్తుంది? తన ప్రవర్తన విషయంలో ఒక అంశాన్ని అక్కడ తెలియపడుతుంది. ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగ చూసుకుందును. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను కనుక కన్యకను నేను ఎలాగ చూస్తాను. చూసారా? తన ప్రవర్తన విషయంలో కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఎలాగంట? కన్యకైన స్త్రీని చూడకూడదని గత దినాల్లో మీకు తెలియపరచడం జరిగింది. స్త్రీ యొక్క వ్యామోహం కలిగిన వారు, వ్యభిచార సంబంధం మనసు కలిగిన వారు, యువ చూసినట్లయితే స్త్రీని చూసి ఆశించి వ్యభిచార సంబంధం జీవించాలని ఆశ కలిగిన వారు చూస్తూనే ఉన్నాము. యోబు చెప్తున్నాడు కదా, నేను నా ప్రవర్తన విషయం న్యాయం రుజువుపరుచుకుంటాను. దాని మూలకాన్ని చూసి నా కళ్ళు నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలా చూస్తాను? ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలను కన్యకలు వారిని చూసే అవకాశము ఎంత మాత్రం కూడా నా జీవితంలో ఉండదు.